విషయంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ నిజమే చెప్పారని, వచ్చే ఎన్నికల తర్వాత ఆయన రాజకీయ సన్యాసం తీసుకోవడం ఖాయమన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అయితే జనహిత పాదయాత్రపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల మీద నాయన్ మండిపడ్డారు. బీజేపీ నేతలు కండ్లున్న కబోదులంటున్న ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జనహిత పాదయాత్ర మీద కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలపైన కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, బండి సంజయ్ చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలు ఏదైతే ఈ జనహిత పాదయాత్ర రాత్రిళ్ళు చేస్తున్నారు, ప్రజలను కలవకుండా చేస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు, మీరేం చెప్తారు? వారు కళ్ళున్న కబోదులు, వారికి ఏం చెప్పాలో తెలియదు. వారు మాట్లాడేది ఏం మాట్లాడి స్పందించాలంటే కూడా కొద్ది ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే వారు మాట్లాడేది ఫస్ట్ అర్థమైతే ఆ పాన్ పరాకు బంద్ చేసి మాట్లాడితే నాకు కొద్దిగా అర్థమైతే వచ్చేది. అది ఏది లేకుండా మాట్లాడుతుంటే ఏం చెప్పాలి? వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ విమర్శించే ముందు అడిగిన దానికి జవాబు చెప్పండి. మీరు అడ్డదారులే దొంగ ఓట్లు దున్నుకుంటానని చెప్పి ఆధారాలతో సహా ఒక్కొక్క ఇంటి మీద 300, 400 ఓట్లున్నాయి, పలానా ఇంటి నెంబరు, పలానా బూత్ నెంబరు అని ఆధారాలతో ముందు పెట్టినాం. దాన్ని వదిలిపెట్టి దానికి జవాబు చెప్పే సోయి లేక మా పాదయాత్ర మీద మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవరికి తెలుసు, నువ్వెవరికి తెలుసు, నువ్వు ఒకప్పుడు నువ్వెవరికి తెలుసు, నీ అధ్యక్ష పదవి అయిపోయినాక కూడా నీకు తెలియదు ఇంకెవరో. మహేష్ కుమార్ గౌడ్ గారు అంటే ఎన్ఎస్వి ఆర్గనైజేషన్కి వెళ్ళి వచ్చినావు, నీకేం తెలుసు ఆయన గురించి? ప్రజలందరికీ తెలుసు ఆయన గురించి, నీకేం తెలుసు? ప్రజలను కలవకుండా పాదయాత్ర చేస్తారా? మీ తిరిగి ఉన్న పిచ్చోళ్ళు మేమన్నా? మాకు చరిత్ర ఉన్నది, మీకేమున్నది చరిత్ర? కుల మతాలను రెచ్చగొట్టడం, పబ్బం గడుపుకోవడం తప్ప మేము ఇది చేసినామని గర్వంగా చెప్పుకునే చరిత్ర మీకుందా? మేము ఈ ప్రతివ్రతలో మేము ఇది అది అని మాట్లాడుతున్నారే. మా గొప్ప పార్టీ, దేశభక్తుల పార్టీ, ₹1,00,000 దొరికిన పార్టీ మీది. మీరు దేశ అధ్యక్షుడే ₹1,00,000 దొరికిన చరిత్ర మీది. మాదట్లా కాదు కదా, మాకు చరిత్ర ఉన్నది. ఎవ్వరు కూడా ప్రాణత్యాగాలు చేసుకుంటా, గాంధీ కుటుంబం కాడికి పోతే అందరూ కూడా ప్రాణత్యాగాలు చేసుకుంటూ వచ్చిండ్రు. ఎవరు కొసలే మా దాంట్లో. మీ తిరిగా పబ్బం గడుపుకొని శవాల మీద పేలాలు ఎరక తినలే, కుల మతాలను రెచ్చగొట్టి. అది మర్చిపోయి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు తీస్తాం కదా ఎంక్వైరీలు, అన్నీ ఏమేమి తీసిండ్రు, ఏమైంది అనేది. అప్పుడు బయటికి వెళ్తే ఓట్ల దొంగ ఓటైంది అనేది. వర్ధన్నపేట గడ్డపైన నిన్న మీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేస్తూ వచ్చే ఎన్నికల్లో 100 స్థానాలు గెలుస్తామని, ఇక్కడే సంబరాలు చేసుకుంటామని చెప్పారు. దీనికి కౌంటర్ చేస్తూ ఆయన రాజకీయ సన్యాసం చేస్తా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అని బండి సంజయ్ చెప్తున్నారు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఎట్లాగో రాజకీయ సన్యాసం చేయవలసిందే. వారికి ఏం లేదు, ఇక్కడ డిపాజిట్లు రావు వాళ్ళకు. అది వాళ్ళు తెలిసిపోయింది. వాళ్ళది ఇంతమంది మంత్రులు ఉండి, సెంట్రల్ మినిస్టర్లు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు ఇంతమంది మంత్రులు ఉండి, మంచి మంచి శాఖలలో ఉండి, మీరు తెచ్చిన నిధులు ఏంది తెలంగాణకు, అది జవాబు చెప్పండి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి. లేకపోతే అది వదిలిపెట్టి మీరు మాట్లాడితే ఎట్లా? మేము మొన్న పోయి కేంద్ర మంత్రులను మేము కలిసిన మా ఎంపీ గారు, మేము ఎమ్మెల్యేలు అందరం కలిసిపోయి ఎయిర్పోర్ట్ గతంలో ఉండి ఎందుకు తేలేకపోయినరు? మేము తీసుకురాగలిగినాం దాన్ని. అంటే మా గొప్పతనం కాదా? చెప్పుకుంటానికి వాళ్ళకు కేవలం మాటలకు పరిమితమైన తప్ప చేతలకు లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని కూడా ఆయన ఆరోపణలు చేశారు. దాని మీద మీకు ఓటర్ లిస్టు చూపిస్తామన్న బూత్ వైజ్ వచ్చిన లిస్టు. బీఆర్ఎస్కు 2000 వస్తే 200 బీజేపీకి వచ్చినాయి అసెంబ్లీలో. కానీ పార్లమెంట్కి వచ్చే వరకు బీజేపీకి 2000 వచ్చి బీఆర్ఎస్కు 200 వచ్చినాయి. ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ కలిసి చేసిందనేది తెలుస్తుంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బీజేపీ కాంగ్రెస్ అనేది చరిత్ర కలవది. ఎన్ని కలిసినా బీఆర్ఎస్ బీజేపీ కలుస్తుంది తప్ప కాంగ్రెస్ వీళ్ళతో కలవది. వీళ్ళకు చరిత్ర లేదు. వీళ్ళ చరిత్ర గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు వీళ్ళని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నాయని రాజేందర్ రెడ్డి గారి అభిప్రాయం. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి ఉంటుందని బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజమేనని ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ABN ఆంధ్రజ్యోతి.